మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అన్నయ్య నాకు ముందే తెలుసాయి, కాకపోతే నీ ఉపన్యాసం అదృష్టం నాకు లేకపోయింది, పనిలో ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబడాలా? ఇవేంటి? ఇది లారీ అమ్మాయి గీత లేదు, వాళ్ళ మ్యూజిక్ స్కూల్ ఎదికి కళాసాగర్ ద్వారా ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నారట, అమ్మి పెట్టమని టికెట్లు ఇచ్చారు. ఓ, ఇది వ్యాపారం, మనం చేయాల్సిన పని. నీది ఉద్యోగం. ఆ టికెట్ లేవు, వీటి సంగతి నేను చూస్తాను. అది కదన్నయ్య, గీతాదేవితో చెప్పరా రేపు హౌస్ఫుల్ అని. ఆగండి 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 ఆగండి. ఇంత గొప్ప ప్రోగ్రాం కారకుడు నేను కాదు. ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగింది అంటే, అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వసూలైంది అంటే దానికి కారణం ఒకే ఒక్క మనిషి, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు మిస్టర్ విజయ్. విజయ్ స్టేజ్ మీదకి రావాలి. బాబు లే, విజయ్ రావాలి. నా నోరు మూయించిన సమాజం నోరు మూయించలేవు. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావాలి. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ బాబు రానయ్యా. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారి గీత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయ్కి పూలమాల వేస్తారు. విజయ్ గురించి మీరు 4 మాటలు చెప్తే బాగుంటుంది. కమాన్. విజయ్ గారు ఇంత గొప్ప ఉదార స్వభావాలని నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన మీ అందరికీ కనిపించే మామూలు మనిషి మాత్రం కాదు, అసలు మనిషి వేరు. ఆయన గొప్పగా మాట్లాడతారు, గొప్ప సత్యాన్ని చెప్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారు, అపూర్వంగా పాడతారు. విజయ్ గారు, ప్రేక్షకుల కోరిక తీర్చండి ప్లీజ్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. కుమారి గీతాదేవి గారు నన్ను ఇంతగా అర్థం చేసుకోవడం నా జీవిత పరమార్థాన్ని సాధించినట్టే. అవును, నేను మీ అందరికీ కనిపించే మామూలు మనిషిని మాత్రం కాదు. మీకు కనిపించే మనిషి చిరునవ్వు నవ్వుతాడు, డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతాడు, నిర్లక్ష్యంగా పొగరగా శత్రువులను ఎదిరిస్తాడు. కానీ మీకు కనిపించిన మనిషి ఒక్క పూట తిండి కోసం విలవిలలాడిన మనిషి, తల్లి ప్రేమ కోసం, ఆమెను దక్కించుకోవడం కోసం బలవలా ఏడ్చిన మనిషి, ఒక వ్యక్తి హృదయం కోసం ఎదురు చూస్తున్న మనిషి. అవును, నేను గొప్పగా మాట్లాడతాను. ఒక దురదృష్టవంతుడి ఏకాకి జీవితానికి ఎవరు ఆధారం అయ్యారు, ఒక అనాథ జీవితం ఎలా గడిచిందో గంటల గుద్ది మాట్లాడతాను. ఆరాధిస్తాను నన్ను అభిమానించిన వాళ్ళని, ఆదరిస్తాను నాకు అన్నం పెట్టిన వాళ్ళని, అపురూపంగా పాడతాను. ఒకరోజు నా కన్నీళ్లు తుడిచి నన్ను ఊరడించిన ఒకే ఒక దేవత నేర్పిన పాట, ఈ గుండెల్లో అనుక్షణం ప్రతిధ్వనించే పాట, నా మనస్సంతా నిండిన ఒకే ఒక పాట. మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం మనసు ఒక మందారం చెలిమి తన మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం ఎద కదిలించెను ఈ తోటలో ఏ తేటిదో తొలి పాటగా వినిపించెను ఎద కదిలించెను ఆ పాటనే నీ కోసమే నే పాడినా వినిపించునా నేస్తమా వికసింతువా వసంతమా మనసు ఒక మందారం చెలిమి తన మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం చీకటి నా లోకము నీ రాకతో మారాలిరా కథ మారాలిరా ఈ చీకటి నా లోకము నీ రాకతో మారాలిరా కథ మారాలిరా ఆ మార్పులో నా తూర్పువై ఈ మాపునే వెలిగింతువా నేస్తమా వికసింతువా వసంతమా మనసు ఒక మందారం చెలిమి తన మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం ఆహాహా, ఆహాహా, వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ చాలా గొప్ప పాడేశా గురు ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు అన్నయ్య నీలో ఇన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు. అవన్నీ మనకేం తెలియదు బ్రదర్. ఆవిడ పాడమన్నారు, పాడేశాను అంతే. ఏమిటండి అది పెన్న జొన్న అలా చప్పరిస్తున్నారు? నోను, ఈ పెన్ను గొప్పతనం మీకేం తెలుసండి? ఇది చేతో పట్టుకుంటే ఎలాంటి కేసైనా మబ్బులా విడిపోతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆహా, భలే గీతం భలే నాదం ఎలా వింటే గుండె చల్ 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 మన్నది, గుండె చల్ చల్ మన్నది, గుండె చల్ చల్
గుండె జల్ జల్ మన్నది. ఆ పాడేది ఎవడో తాగుపోతు. ఆహా! ఇది మామూలే, ప్రతిరోజు ఇదే వరుస. మ్మ్. తాగి వాగుతుంటాడు. వసంతాలు పూసే మయూరాలు లేచే వలచిన అందాలన్నీ నీవై ఆడగా. చిల్ చిల్ అది. గుండె చిల్. భలే జిల్గా ఉంది గుర్ర, కొత్త Oh my పాట. God. ఏయ్, పాట పాట పాడితే ఆ అమ్మాయి గారి కోసమే పాడాలి, అమ్మాయి గారు ముందే పాడాలి. ఏయ్ శిష్య, కానీ పాపం నిషా నా కోసమే పాడుతుంది, నా ముందే పాడుతుంది. కానీ నువ్వు పాడు గురు, నువ్వు పాడితే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. రాదు, అమ్మాయి గారు రాదు, నా పాట విందు. గురు గురు గురు, ఎక్కడికి ఎక్కడికి ఏయ్, నీ ఇల్లు వచ్చేసింది, మనం వెళ్తున్నాం. గురు? అదా మా ఇల్లు కాదు గురు, మా ఇల్లు స్వర్గలోకం, పైన టాప్, కింద గోడలు కిటికీలు ఏమి ఉండవు. కాదా? ఆ, కాదు. అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఎక్కడ ఉండు, నేను కనుక్కునే వచ్చేస్తాను. ఏయ్, నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ రా. నేను వెళ్ళి కనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను కనుక్కుని వస్తాను. నేను కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు గురు. నేను కనుక్కుని వస్తా. గురు, మనకిస్తే బాగా తాగొచ్చేసినట్టున్నాడు, మన ఇంట్రెస్ట్ కూడా తెలియటం లేదా? అయితే ఓ పని చేయి, ఆ. మీ ఇద్దరు వెళ్ళి కనుక్కొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, మీ ఇద్దరం కనుక్కొస్తాం. ఏయ్, పెట్. అయితే ఓ పని చెయ్యి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉంటారు, నేను వెళ్తాను. Yes, నేను చూపిస్తున్న కూడా అది పోసాడు గురు. చూడు, ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య చేత తాగించిన, తాగి ఈ వీధిలో గొడవ చేసిన, నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు, పైకి. అది బాబా పైకొద్దు, నేనే మా ఇంటికి వెళ్తాను. అటు రానయ్య. అమ్మాయి గారు, మీరు నాతో మాట్లాడరు, నన్ను చూడరు. అమ్మాయి గారు, ఆ? హే, తమ్ముడు నువ్వా? రా, కూర్చో కూర్చో, చెప్తాను, కూర్చో. ఆ, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? లేదు. అదే మంచిది, ప్రేమించుకో. ఈ చిన్ని గుండెకాయలో నా ఎల్ది భగవంతుడు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ పెట్టేశాడు. నా బాధ నిషాకి తెలుసు. నువ్వు కుర్రాడివి, నీకు పుస్తకాల్లో రాసిందే తెలుసు, కానీ నాకు తెలిసింది ఎవరు పుస్తకాల్లో రాయరు. పద పద పద. అమ్మా శాంతి, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. అరే కుమార్, వా, టైం ఎంతైంది? 10. అదా, ఇంకా నువ్వు కోర్టుకెళ్ళదా? కోర్టులే ఉందన్నయ్య, ఇక్కడ ఎంత పెద్ద కేసు ఉంటాను. కేసా? ఏం కేసు? అన్నయ్య,
ఆ నిష ఎవరు? ఎవరు ఆ అమ్మాయి గారు? చెప్పు. అరే తల పగిలిపోతుంది. ఇంకో గ్లాస్ నిమ్మకారసయ్యరా. ఒకటి కాదు 100 తెస్తా గాని ముందు చెప్పు. ఎవరా అమ్మాయి గారు? ఎవరా నిష? నిషా ఏమిటి, అమ్మాయి గారు ఏమిటి? ఏమిట్రా నువ్వు అనేది? చూడన్నయ్య, తాగిన వాళ్ళు నిజం చెప్తారంటారు. మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పడానికి బాగా తెలుసు. కమా చెప్పు. ఇంకా మొహమైనా కడుక్కోకుండా మాట తప్పించు. ఎవరా అమ్మాయి గారు? చెప్పు. చెప్పాలి. అన్నయ్య, చచ్చిపోతున్న వాడిని నీ రక్తం పంచి రక్షించావు. అవసరమైతే నువ్వు ఇచ్చిన ఈ ప్రాణాలను ధారపోసి ఆ అమ్మాయి గారి పాదాల మీద పడైనా సరే ఒప్పించి నీ దగ్గర తీసుకొస్తాను. చెప్పన్నయ్య ప్లీజ్. కుమార్, ఈ విషయం మాత్రం అడగకు. నన్ను బలవంతం చెయ్యి. నీకే కాదు, ఆవిడికి సంగతి తెలియదు. ఈ ఒక్క విషయంలో నేను పిరికివాణ్ణి. కానీ ఆవిడెవరు? చెప్తాను, నీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. సరే చూడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది? నువ్వు మందు మానేయాలి. కుమార్, అది లేకపోతే నో, నథింగ్ డూయింగ్. ఈవేళ నుంచి మానేయాలి అంతే. ఏమిటి, పర్మనెంట్ గానా? అవును. ఏ నీకు తమ్ముడుగా నా మందే ఎక్కువ? చచ్చా, ఏమిటా మాటలు? అయితే మానే. ఒక్కొక్కప్పుడు ఆప్యాయతలు కూడా కత్తి మీద సౌండ్ అవుతాయి. అరే విస్తృతిలో ఉన్నాను, సౌండ్ రాదేమిటి? అది కూడా వేసారు. మా ఇంటి టైంకి వచ్చాను. మీరు ఎదురైనా పని వస్తున్నారు గురు, బాల్ చూస్తూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. లేదు మీరు అన్నయ్య ముందు మనిషి. ఎవరు పుట్టింది దుర్బుద్ధి? నా వల్ల. నీ వల్ల అయితే మంచి బుద్ధి గురు, చెడు బుద్ధి కాదు. కానీ అందుకు ఇంత అన్యాయం పడుతుంది. చూడు, ఇక మీద అన్నయ్యని మందు పీల్చినా నువ్వు మందు దాకా కనిపించా సరే ఈ బాడీ సైడ్ నిన్ను కూడా. అమ్మ గేట చేస్తావు నాకు తెలుసు గురు. గులుగు అంటే మంచి పవర్ మీద ఉన్నాడు. ఆఖరి గుడ్డు గురు, చాలా నష్టపోయావు గురు. అమ్మో నీ ఇష్టం. అమ్మా గీత, చూసావా మన విజయ్ ఫోటో పేపర్లో పడిందమ్మా. ఆ రోజు విజయ్ లేకపోతే ఆ ప్రోగ్రాం అంత అద్భుతంగా జరిగేది కాదని రాశారు. వాళ్ళకి సరిగా రాయడం తెలియదు డాడీ. అతని అసలు అవతారం. అవునమ్మా, ఆ మహానుభావుని గురించి రాయటం వాళ్ళకి తెలియదు. నా కూతురు లాంటి తెలివైన పిల్లకే విజయ్ అర్థం కాలేదంటే. డాడీ, ఏ అమ్మా, 20 ఏళ్లుగా నేను చేసిన పొరపాటు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావన్నమాట. విజయ్ దొంగ దుర్మార్గుడు అని ఇంతకాలం నేను పొరపాటు పడ్డాను. ఈ రోజు నేను ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం ఆ మహానుభావుడేనని నాకు తెలియదమ్మా. డాడీ, నా పేదరికాన్ని వెక్కిరించడం ఇష్టం లేక రహస్యంగా ఇన్నేళ్లు వైద్యం చేయించిన మహానుభావుడు విజయ్. డాడీ, అవునమ్మా. ఏంటి నువ్వు అనేది? ప్రపంచంలో డబ్బు ఎందరికో ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసే ఆలోచన కొందరికే ఉంటుంది. ఐశ్వర్యానికి అందమైన పరమార్థం చూపించిన పుణ్యాత్ముడమ్మా విజయ్. గీత, గీత, అమ్మాయి గారు, కూర్చోండి అమ్మాయి గారు. పుణ్యం దక్కింది, కూర్చోండి. నేను కూర్చునే ఉన్నాను. అవును, కూర్చొని ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, పౌడర్స్? నేను అందుకు రాలేదు. ఎందుకు వచ్చారో కాస్త ఆలస్యంగా చెప్పండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడగలిగినందుకు ఈ ఇంటిని కూడా ప్రేమిస్తాను. అమ్మాయి శాంతి, అమ్మాయి గారికి మంచి కూల్ డ్రింక్ పట్టరా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈ డబ్బు ఇవ్వడానికి. డబ్బా? ఏం డబ్బు? ఎందుకు? మా నాన్నగారి వైద్యానికి మీరు ఖర్చు చేసిన డబ్బు. ఎవరికి రుణం ఉండడం నాకు ఇష్టం లేదు. రుణం? ఈ రుణం ఇంత సులువుగా తీర్చేస్తున్నారు అమ్మాయి గారు. మిమ్మల్ని ఇన్నాళ్ళుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. మీరే లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగయ్యేది కాదు. కుమార్ని అప్పగించి ఉండకపోతే నాన్నగారికి కోర్టులో మళ్ళీ మంచి రోజులు వచ్చి ఉండేవి కావు. మీరు చెప్పిన ఈ 4 మాటలు చాలు అమ్మాయి గారు. వీటి కోసం నా జీవితాన్ని పణంగా ఇమ్మని ఇస్తాను, అంతేగాని ఈ డబ్బు ఇచ్చి నన్ను విక్రించొద్దు. ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్, నా మనశాంతి కోసం. అమ్మాయి గారు, మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా? అమ్మాయి గారు, అదే వీలైతే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏ అమ్మాయి గారు? అదా అది
నువ్వు ఇంకా కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నావే ఆ? ఓహో తెలిసిందిలే. అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారు అన్నమాట. ఏ గీత ఆ? అదే నేనొచ్చే ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా అది అన్నయ్య నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, ఒప్పేసుకో. గీతాదేవి గారే అమ్మాయి గారు. శాంతి నువ్వు నాకు మాట ఇవ్వాలి. కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి, అంతేగా? అలాగే. చూడు అమ్మాయి గారు ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నేను పెట్టింది, నాకు మనసు ఇవ్వడానికి. శాంతి చెప్తే నా మీద ఒట్టే. చెప్పవా? చెప్పను, సరేనా? అన్నయ్య వదిన్ని త్వరగా తీసుకురాకపోతే నేను ఊరుకునేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదినా? వదినా? ఎవరో వదినా? ఇదిగో నా దగ్గర దాచులేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళదన్నయ్యా, మంద కాదు. చెప్పాలి. అది కాదన్నయ్య, మరే శాంతి నూరు నుంచి లోపలికి ఏమిటి? ఎదురు ప్రేమ సమస్య? అదే ఉదయం విషయంలో. అదే సింపుల్ సమస్యని పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పాను, ఇప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాద్దబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు వదిలే. అంటే ఏం చేస్తావు? లేఖ, ప్రేమ లేఖ రాసి. నాకు రాయడం అసలు రాదే. నాకొచ్చుగా, నీ తరపు నేను రాసేస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ సరాక చెప్పు, మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాటు లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే రాయ్. అమ్మాయి గారు నవ్వుతావే? ఇంకా నయ్యం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నౌకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లెక్క ఎలా ఉండాలి? పేరు పేరు చెప్పన్నయ్యా. పేరా? పేరు పేరు కనుకోలేరా? పేరు ఇంకేదైనా రాయ్. ఏ ఉదయం పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే జనరల్గా రాద్దాం. ప్రియా. చచ్చా, అదేమిటి రా, సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదైనా చెప్పు. అయితే సింపుల్గా ప్రియ మైనా.